అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. సో మీ స్టోరీ సెలెక్షన్స్ కానీ నెరేషన్ టైం కానీ అంటే మీరే ఫైనల్ చేస్తారా లేకపోతే వితికా గారిది కొద్ది గొప్ప తను వినది కూడా అండి, అసలు తన స్టోరీస్ వినది కూడా నేనే ఫైనల్ చేస్తాను. అండ్ ఇప్పుడే కాదు, ఈవెన్ నా చిన్నప్పుడు కూడా మా ఫాదర్ అండ్ మా మేనేజర్స్ వీళ్ళు ఉన్నా కూడా నేనే ఫైనల్ చేసేవాడిని. నా స్క్రిప్ట్స్ అన్నీ నేనే ఫైనల్ చేశాను. అండ్ కొన్ని ఏంటంటే కొన్ని యూనో ఫ్యూ టైమ్స్ కొన్ని ఆబ్లిగేషన్స్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని చేసాము. అది దాన్ని నేను డినై చేయను. బట్ లైక్ ఐ సెడ్, ఈ మొత్తం జర్నీలో ఇట్స్ బీన్ చాలా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ ఇంకా నేను నేర్చుకుంటూనే ఉంటున్నాను. అండ్ ప్రతి సినిమా ఒక కొత్త స్కూల్కి వెళ్ళినట్టు ఉంటుంది బేసిక్గా. సో ఎవ్రీ మూవీ ఇస్ అ న్యూ జర్నీ అండ్ యూ గెట్ అ ఆపర్చునిటీ టు లెర్న్ సో మెనీ మోర్ థింగ్స్ అనిపిస్తున్నాను. అంటే ఇప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం అంటే మంచి మంచి సినిమాలు తీసి మంచి హీరో అనిపించుకున్న టైంలో చాలా ఫ్లాప్లు ఇచ్చారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వటానికి చాలా కష్టపడి ఉంటారు. అండ్ చాలా డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అంటే ఏమనిపించింది ఆ లైఫ్ ఆ జర్నీలో ఆ పార్ట్ అలా చూసి ఇలా చూసేసరికి? అంటే నేను అదే అంటున్నాను కదండి, సక్సెస్ నాకు వచ్చినప్పుడు ఐ వాజ్ 18 years old. సో నాకు దాని విలువ తెలియలేదు ఆ టైంలో. అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ కూడా నాకు లేదు. సినిమా చేసాము, ఓకే అయిపోయింది, యూఎస్ వెళ్ళారు, మా ఫ్రెండ్స్తో చిల్ అయినామా, అలానే ఉండేది ఆ టైంలో. బట్ ఏంటంటే ఒక సినిమా చేయడం అనేది ఒక బాధ్యత అనేది అప్పుడు నాకు తెలియదు. సో నౌ ఐ ఫీల్ దట్ నేను ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత నాకు ఫ్రాంక్గా ఈ సక్సెస్ అనేది ఏం నేర్పించిందో తెలియదు, కానీ ఫెయిలియర్ మాత్రం అది నేర్పిస్తూనే ఉంటుంది. సో ఐ డెఫినెట్లీ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ నేను ఏం నేర్చుకున్నానంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను నో చెప్పడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అనేది నేర్చుకున్నాను. సో సేయింగ్ ఎస్ టు ఎవ్రీథింగ్ అనేది కొన్ని స్టోరీస్ చాలా ఎక్కువ బలవంతంతో చేయాల్సి వచ్చిందా? బలవంతం అనేది కాదండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిసిజన్ నాదే. కాకపోతే ఏంటంటే బలవంతం కాకుండా మొహమాటం మేబీ అనుకోవచ్చు. బలవంతం ఏం లేదు, ఫోర్స్ ఏం లేదు, బట్ పాపం మేబీ అనే థాట్ అనేది నాకు ఉండిందేమో ఆ టైంలో. బట్ నా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ ప్రొడ్యూసర్? డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనే కాదండి. అంటే ఒక ఐడియా వస్తుంది, ఒక స్టోరీ వింటాము, విన్నప్పుడు అంతా చాలా బాగుంటుంది, ఇట్స్ బ్యూటిఫుల్. అంటే అరే మనం ఎందుకంటే చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీరు నాకు స్టోరీ చెప్తే మీ మైండ్లో ఒకలా ఉంటుంది, నేను దాన్ని విజువలైజ్ చేసుకున్నప్పుడు నా మైండ్లో ఒకలా ఉంటుంది. సో అది మ్యాచ్ అవ్వాలంటే ఆ వేవ్ లెంగ్స్ ఇట్స్ ఏమంటారంటే ఆ కెమిస్ట్రీ ఉండాలి బేసిక్గా. అండ్ అవి కొన్ని చోట్ల కొన్నిసార్లు మిస్ అయ్యాయి అనిపించింది నాకు. అంటే ప్రొడ్యూసర్ అని నేను చెప్పను, కానీ మేబీ విత్ డైరెక్టర్, మేబీ ఫ్యూ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ దట్ అదేదో మిస్ అయింది. అంటే నేను తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్పింది చూస్తే నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉంది. అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదేమీ, బట్ ఐఎమ్ సెయింగ్ దట్ ఫ్యూ టైమ్స్ అరే నా మాట వినుంటే ఇలా బాగుండేది కదా, రిజల్ట్ మేబీ ఇలా ఉండేదేమో. అంటే స్క్రీన్ ప్లే కానివ్వండి, సీన్స్ కానివ్వండి, ఈ విషయాల్లో కొన్ని అలా జరిగాయి అనమాట. సో దాని తర్వాత కొంచెం ఐ లెర్న్ దట్ అరే అందరినీ ఇదనే కాదు నమ్మడం కూడా, అందరినీ ఈజీగా నమ్మకూడదు లైఫ్లో అని కూడా బాగా నేర్చుకున్నాను ఈ జర్నీలో. ఇప్పుడు ఎస్ చెప్తున్నారా, ఇప్పుడు నో అలవాటు చేసుకున్నారా? ఎస్ చెప్తున్నారా నో అంటే నాకు 100% నో చెప్పట్లేదంటే నేను రేపు ఒక స్టోరీ చెప్తాను. తప్పకుండా చెప్పండి, బాగుంటే మనం చూద్దాం. చెప్పాను కదా. సో మిస్ ఫైర్ ఎక్కడైందో కొంచెం మీకు కూడా అర్థమైపోయింది. మిస్ ఫైర్ అంటే అక్కడనే కాదండి, ఇప్పుడు సినిమా మిస్ ఫైర్ అవ్వడం అనేసి ఎవరు సినిమా మిస్ ఫైర్ అవ్వాలని ఉద్దేశంతో ఎవరు సినిమా తీయరు. ఎవ్రీవన్ దట్ మేక్స్ ఎ ఫిల్మ్ వాంట్స్ టు మేక్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికే సినిమా చేస్తారు. అండ్ దాని వెనకాల ఈవెన్ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, ఓ ఫెయిల్ అయిన సినిమా వెనకాల కూడా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. ఒక ఫెయిలియర్ సినిమాలో ఏదో ఒకటి మిస్ అవుతుంది, వేర్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోవడం అనేది. అది ఏంటంటే ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ నౌ డేస్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పీపుల్ ఆర్ వాచింగ్ ఫిల్మ్స్ లైక్, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఓటీటీ కూడా వచ్చింది. సో ఓటీటీలో ఎవ్రీ వీక్ there's ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కౌంట్లెస్, అసలు కౌంట్ చేయలేము కూడా, అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎవ్రీ వీక్ ఓటీటీలో. అండ్ తెలుగునే కాదు, వేరే లాంగ్వేజెస్లో కూడా ఇప్పుడు అందరూ ఆడియన్స్, ఇట్స్ లైక్ సినిమా హెస్ బికమ్, ఇప్పుడు తెలుగు సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా కూడా సినిమా హెస్ బికమ్ వన్. అంతే, ఇప్పుడు సినిమా అనేది అయిపోయింది. విజయమల్ బాయ్స్ అంట చూడండి ఎంత హిట్ చేశారు. సో అదే అంటున్నా, సినిమా అనేది ఇట్స్ బికమ్ సినిమా, అండ్ సినిమా హెస్ బికమ్ అ మీడియం వేర్
ఒక లాంగ్వేజ్కి కాకుండా యూనో మల్టిపుల్ లాంగ్వేజెస్ పీపుల్ చూస్తున్నారు సినిమాని. సో ఖచ్చితంగా సినిమా చేసినప్పుడు ఆ ఉద్దేశం పెట్టుకునే చాలా మంది ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు అనుకుంటున్నాను నేను. బట్ ఈ మిస్ఫైర్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, కో స్టార్స్ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు అందరూ స్టార్లు అయిపోయినారు. నిఖిల్ కానీ, తమన్నా కానీ, హ్యాపీ డేస్. సో టైసన్ ఒక్కడికి కనిపించలేదు మాకు తర్వాత. సో వీళ్ళందరూ ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇలా వెళ్ళు అలా ఫాలో అవుతారా మీరన్నా? లేకపోతే తీసుకోరు ఎవరిది కూడా? తీసుకోరు కదా, ఎవరు నాకు ఇవ్వలేదు సజెషన్స్, ఎవరు ఇలా చేయి అలా చేయని నాకు చెప్పలేదు. అండ్ ఖచ్చితంగా ఇప్పుడు ఒపీనియన్స్ అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి, యూనో. అండ్ ఒపీనియన్స్ అండ్ గైడెన్స్ అనేది కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు, కొంతమంది మిస్గైడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో దెర్ సో మెనీ యూనో థింగ్స్ టు లుక్ అట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకేమనిపించింది అనేది నేను చేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.